అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా శాఖల్లో ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి. విద్యుత్ శాఖలో పాత షిరిడి సాయి సంస్థదే హవా. వాళ్ళ లంచాలు, వాళ్ళ అవినీతి, వాళ్ళ కరప్షను, వాళ్ళ కాంట్రాక్టులు, వాళ్ళ అధిక ధరలు అన్నీ కొనసాగుతున్నాయి. అలాగే రెవెన్యూ శాఖలో కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వైసీపీ ఉన్నప్పుడు ఎవరెవరైతే కబ్జా చేశారో వాళ్ళు స్టిల్ ఇప్పటికీ కూడా అదే రకంగా హవా చెలాయిస్తున్నారు. గనుల శాఖలో, మద్యం శాఖలో కూడా గతంలో జరిగినవేవి బయట పెట్టలేకపోతున్నారు, ఏవో జరుగుతున్నాయి. సో ఇలా జరుగుతున్న క్రమంలో పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ ఇలా రకరకాల శాఖల మీద కొన్ని నిందలు, ఆరోపణలు ఉన్నాయి. కానీ ఒకే ఒక్క వ్యవస్థ మాత్రం చాలా పకడ్బందీగా, చాలా జాగ్రత్తగా, చాలా చాకచక్యంగా పనిచేస్తున్నారు. వాళ్ళే విజిలెన్స్ విభాగం. వీళ్ళు సాధారణంగా పోలీస్ శాఖలో ఉన్న వాళ్ళనే విజిలెన్స్ టీమ్గా, సెపరేట్ టీమ్గా డివైడ్ చేసి వీళ్ళకి జిల్లా స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తారు. ఒక టీం ఉంటుంది వీళ్ళకి. ఒక ఎస్పీ ర్యాంకు, డిఎస్పీ ర్యాంకు, సిఐలు వీళ్ళందరూ ఒక టీం ఉంటుంది. వీళ్ళ పని ఏంటంటే ఏదైనా అవినీతి జరుగుతుంది అనే ఆరోపణలు వచ్చినప్పుడు దాని మీద లోపాయికారిగా, లోతుగా దర్యాప్తు చేసి విచారించి ఒక నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడైనా రేషన్ బియ్యం అక్రమంగా తరలుతున్నాయి, విజిలెన్స్ వాళ్ళు వెళ్ళి తనిఖీలు చేయొచ్చు. ఒక రేషన్ షాప్నో లేదంటే ఒక రైస్ మిల్లునో తనిఖీ చేయొచ్చు. అలాగే ప్రభుత్వ భూములకు సంబంధించి ఏదైనా జరుగుతుంది, రికార్డులు తనిఖీ చేయొచ్చు. రికార్డులు తనిఖీ చేసి అక్కడ ఫీల్డ్ వెరిఫై చేసి మొత్తం ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి దాన్ని ప్రభుత్వానికి ఇస్తారు. ఆ ప్రభుత్వం సంబంధిత శాఖలకు ఇదిగో ఇలా వచ్చింది, విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, దీని మీద మీరు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోండి అని చెప్తుంది. ఇప్పుడు ఈ రేషన్ బియ్యంకి సంబంధించి విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా పౌర సరఫరాల శాఖ వాళ్ళు చర్యలు తీసుకుంటారు. వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ఇదిగో పలానా మండలంలో పలానా చోట ఇది జరిగింది, మా దగ్గర రిపోర్ట్ ఉంది, మీరు దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి అని చెప్పి పౌర సరఫరాల శాఖ వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇస్తారు. అట్లా విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్లు అలా ఉపయోగపడతాయి. సో విజిలెన్స్ ఎంత జాగ్రత్తగా, ఎంత బాగా పనిచేస్తున్నారంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయిన తర్వాత గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఏం జరిగింది, ఆ చెరువుల ద్వారా కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, మట్టి దందా కావచ్చు, బెదిరింపులు, భయపెట్టాలు, ఈ వ్యవహారాలన్నీ కూడా వాళ్ళు చాలా డెప్త్గా దాదాపుగా ఒక 300 పేజీలకు పైగా ఒక రిపోర్ట్ తయారు చేశారు. 195 కోట్ల అవినీతి జరిగింది అని. అది ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వం దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. అలాగే రీసెంట్గా గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చారు. 200 కోట్ల స్కామ్ జరిగింది, అందులో మట్టి అవినీతి ఎక్కువగా ఉంది. దాదాపుగా ఒక గ్రామంలోనే కొంతమంది 16 మంది యువకులను వాడుకొని, వాళ్ళని బినామీలుగా వాడుకొని, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ అకౌంట్లలో కోట్ల డబ్బులేసి అవి కొడాలి నాని గారి అనుచరులు కాజేశారు, డబ్బులు తీసుకున్నారు, వీళ్ళని పావులుగా వాడుకున్నారు, వీళ్ళకి ఐటీ శాఖ నుంచి నోటీసులు వచ్చే వరకు వీళ్ళకి తెలియలేదు అని చెప్పి ఈ వ్యవహారం మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్ నెంబర్లతో సహా, ఆ పేర్లతో సహా మొత్తం డీటెయిల్డ్గా ప్లస్ ఇతరత్ర ఏం కుంభకోణాలు జరిగాయి ఆ కాన్స్టిట్యున్సీలో అనేది విజిలెన్స్ రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చింది. అలాగే పెద్దిరెడ్డి గారికి సంబంధించిన వ్యవహారం పొంగనూరులో జరిగింది, ఇచ్చారు. అలాగే రోజా గారి ఆడుదాం ఆంధ్రాకి సంబంధించిన వ్యవహారం మీద ప్రాథమికంగా ఎంక్వైరీ చేసి ఏసీబీకి రిపోర్ట్ ఇచ్చారు. ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గత 5 ఏళ్లలో కొన్ని విభాగాల్లో జరిగిన అవినీతిని విజిలెన్స్ వాళ్ళు కాస్త లోతుగా దర్యాప్తు చేసి ప్రాథమిక నివేదికలు రూపొందించి ఆయా శాఖలకు ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు. వాళ్ళు అలా చేశారు కాబట్టే కొడాలి నాని గారిని రేపో మాపో అరెస్ట్ చేయడానికి, కేసులు నమోదు చేయడానికి దారి దొరికింది. వీళ్ళకు దారి దొరికింది పోలీసులకి. అండ్ వల్లభనేని వంశీ గారిని లోపల ఉంచడానికి ఆయనకు సంబంధించిన వ్యవహారాలు బయటకు వచ్చాయి కాబట్టి అదొక దారి స్ట్రాంగ్ అయింది. అలాగే రోజా గారికి సంబంధించి కావచ్చు, పెద్దిరెడ్డి గారు, ఇలా వైసీపీ నాయకులు అందరూ వైసీపీ హయాంలో చేసిన తప్పుల్లో వాళ్ళని చట్టపరంగా శిక్షించడానికి, ప్రజల ముందు దోషులుగా నిలబెట్టడానికి ఒక దారులు విజిలెన్స్ వాళ్ళు చూపించారనమాట. వీళ్ళు ఎలా చేశారో అలా చేశారని. సో అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన ఈ 9 నెలల్లో వీళ్ళే కొంచెం సీరియస్గా, స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు. అయితే ఒక్క రేషన్ బియ్యం వ్యవహారంలోనే ఎందుకో కాంప్రమైజ్ అవుతున్నారు. స్టిల్ ఇప్పటికీ కూడా చాలా నియోజకవర్గాల్లో విపరీతంగా రేషన్ బియ్యం అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. విజిలెన్స్ వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు కందుకూరు నియోజకవర్గం పెద్దపావెనలో రైస్ మిల్లులో ఏం జరుగుద్దో విజిలెన్స్ వాళ్ళకి తెలియదా? దర్శి నియోజకవర్గం ముళ్ళమూరులో
రైస్ మిల్లో ఏం జరుగుతుందో విజిలెన్స్ వాళ్ళకి తెలియదా? పరుచూరు నియోజకవర్గం వలపర్లలో లేదా స్వర్ణలో రైస్ మిల్లో ఏం జరుగుతుందో విజిలెన్స్ వాళ్ళకి తెలియదా? తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ రైస్ మిల్లు ఉన్నాయి, అక్కడ రైస్ని ఏ విధంగా తీసుకొస్తారు, ఏం జరుగుతుందో విజిలెన్స్ వాళ్ళకి తెలుసు. ఆ ఒక్కటి వీళ్ళు ఎందుకో వదిలేస్తున్నారు. ఎందుకంటే దీనిలో రాజకీయంగా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కాబట్టేమో. ఇంకా మిగిలినవన్నీ పట్టుకుంటున్నారు. దీన్ని కట్టడి చేస్తే అసలు కాకినాడ పోర్టుకి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వెళ్ళక్కర్లా. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రైసే వెళ్ళం. ఫస్ట్ వీళ్ళు పట్టుకోవాల్సింది రైస్ మిల్లులో. ఆ ఒక్కటి చేస్తే చాలా వరకు నెలకి సుమారుగా 9,000 కోట్ల అవినీతి ఆగుద్ది. ఆ ఒక్కటి కంట్రోల్ చేస్తారు. రైస్ మిల్లుల దగ్గర కట్టడి చేసేస్తారు, రైస్ని కట్టడి చేసేస్తారు.